తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడే తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా రాసోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन దిగునైన ప్రభు జనార్దన ప్రభు యొక్క ప్రధాన కార్యక్రమం ద్వారా యమునా నన్ను ప్రభు శక్తిని ఐక్యపరచుకుని వచ్చింది ప్రధాన మీరే మహిమ ఘనత ప్రభావం పొందుతున్నాం మా ప్రభువు రక్షకుడు నేసేనామని వేడుకుంటున్నాం తండ్రి ఆమె పాట పాడుకుందాం Hallelujah.
సొంతమై నిన్నలో ఉన్న నీటి చారని కన్నులే తొంగి చూసుకోవని అందుకోలేని అంతు లేదని అంతటా సంతసం ఉందని దారిగే మారిపోయిందని దాగిపోలేదుగా ఆమని చేస్తాస్తున్నాయి చెలిమిని చూడని కొత్తగా కొత్తని సారిగా మరిగిరి సారిగా మరిగిరి సారిగా మరిగిరి సాగరే సరి సరి సారిగా మరిగిరి సారిగా మరిగిరి సారిగా మరిగిరి సాగరే సరి సరి కొరపోయినవేవైనా తెరుపైపోయేనా గురుతైనది చేదైనా మరుపై నీలోనా బెదురులోన మధుర గానమే వింటూ ఉన్నా పరుసవేది మనసు కోణమే చూస్తూ ఉన్నా కరుసులేని నగవు బంధనాలు తీస్తూ ఉన్నా లోన లేని ఈ వేళనా తూరుపై ఉన్న చీకట్లని వేకువే వేరు చేస్తుందని చేరువవుతున్న దూరాలలో చూడనా వెలుగులో వేడిని సారిగా మరిగిరి సారిగా మరిగిరి సారిగా మరిగిరి సాగరే సరి సరి సారిగా మరిగిరి నజరేయుడా కాపాడే కాపరి నా నీతి సూర్యుడా భూమిని యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని నా నీతి సూర్యుడా
ఆశతో ఉన్నానయ్యా కరుణించే యేసయ్యా నీకోసమే నా జీవితం నిన్ను చేరే ఆశను నిన్ను చూసే అక్షరం లాభాలయా నా నీతి సూర్యుడా భూమిలో యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని నా నీతి సూర్యుడా భూమిలో యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని రాజులకే మహారాజువు చూపే దేవుడవు నడిపించే యేసయ్యుడా కాపాడే కాపాడి తోడుగా ఊపిరే నీవుగా ఎవరు లేరుగా నీవేగా ఇంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువరు నీవయ్యుండగా నీదరు చేరాడుగా ఎవరు తీరాలే దూరమాయే హాయిగానే నా గుండెలో చేరి ఇలాలో నన్ను మీరిపోయి ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువడు యేసయ్యా ప్రార్థిస్తున్నాము. మహోన్నతుడ మహాగణుడ సర్వాధికారి మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ఆరోపించుకుంటూ మీరు ఏర్పరిచిన దినముగా నీ ప్రియ కుమార్తెను యమునాను బట్టి నాయన తన చిన్నతనం నుండి ఇంతవరకు కూడా నీ కృపాకాపుదలను నడిపించారు, భద్రపరిచారు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని గొప్ప తలంపుతో ఉద్దేశంతో మరి జతపరచడానికి మీరు కలిగి ఉన్నటువంటి ప్రణాళికను బట్టి మీకు వందనాలు. అందులో భాగంగా కుమారుడు మరి ఉషాకిరణ్ను బట్టి ఆయన బిడ్డను జతపరచడానికి ఐక్యపరచడానికి మరి దినాన్న దైవజనుల సమక్షంలో బంధుమిత్రుల సమక్షంలో ఈ రీతిగా సిద్ధపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. ఇంకా జరగబోయే కార్యక్రమం అంతా కూడా నీవే ముందు నడిపించమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అవకాశం అహరోను బెతీయేలు, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుట ఉన్నది,
ఆమెను తీసుకుని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగా కానీ ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసి, తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారపు నగలను వస్త్రములను తీసి రిబ్కాకి ఇచ్చిను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువగల వస్తువులను ఇచ్చిను. అతడు అతనితో కూడా ఉన్న మనుషులను అన్నపానములు పుచ్చుకుని అక్కడ రాత్రి అంతయు ఉండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా, ఆమె సహోదరుడును ఆమె తల్లి, ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొద్ద ఉండనిము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చుననిరి. అప్పుడతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసిన కనుక నాకు తడువ కానీయక నన్ను పంపించుడి, నా యజమానిని యొద్దకు వెళ్ళిదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాని పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళిదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళిదమనెను. కాబట్టి వారు తన సహోదరిన రిబ్కాను, ఆమె దాదీని, అబ్రహాము సేవకుని, అతనితో వచ్చిన మనుషులను సాగనంపిడి. వారి రిబ్కాతో, నా సహోదరి, నీవు వేలకు తల్లి వగదుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవనిని స్వాధీనపరుచుకుందరుగాక అని ఆమెను దీవింపగా, దేవుడి మాటలు దీవించిన దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నాం. ఇది ప్రధాన కార్యక్రమం. కొంతమంది నిశ్చితార్థం కూడా అంటూ ఉంటారు. నిశ్చితార్థము ప్రధానము. దీనిన్న అసలు ప్రధానం అంటే ఏంటి అంటే, 2 కుటుంబాలు కలిసి చేసుకునే ఒప్పందము. వివాహానికి ముందుగా 2 కుటుంబాలు కలిసి చూసినట్లయితే చేసుకునేటటువంటి ఒప్పందము, ఖాయపరుచుకునే వివాహమును ఖాయపరుచుకునే కార్యక్రమం అని చెప్పవచ్చు. దీన్ని ప్రధానం అంటాం, నిశ్చితార్థం అంటాం. అనగా 2 కుటుంబాలు కలిసి వారిరువురిని కూడా త్వరలో భార్యాభర్తలుగా చేయబోతున్నాం, మీ అమ్మాయిని చూసినట్లయితే మా అబ్బాయికి తీసుకోబోతున్నామని తెలియపరిచేటటువంటి కార్యక్రమమే ప్రధాన కార్యక్రమం. హల్లెలూయా, హల్లెలూయా. 2 కుటుంబాలు కలిసి ముందుగా మాట్లాడుకుంటాం, అన్ని చేసుకుంటాం. కానీ అఫీషియల్గా అధికారికంగా దానిని నిర్ధారించుకునేటటువంటి సమయం ఇది. హల్లెలూయా. అంటే ఈ యమునని ఉషాకిరణ్కి మేము తీసుకుంటున్నామని అఫీషియల్గా సంఘం ఎదుట 2 కుటుంబాల మధ్య, తర్వాత బంధువర్గాలతో కలిసి చేసుకునేటటువంటి ఒక ఒప్పందం ఇది, ప్రధానమైనటువంటి కార్యక్రమం. కనుక ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో కూడా ప్రధానం గురించి రాయబడింది. నిశ్చితార్థమని రాయబడకపోయినా ప్రధానమని రాయబడింది. ప్రధాన కార్యక్రమం గురించి చూసినట్లయితే ఇంగ్లీష్ బైబిల్లో ఎస్పోజ్డ్ అని ఉంటుంది. ఎస్పోజ్డ్ అంటే ఏంటంటే ఒక చూస్తే అడాప్ట్ ఆర్ సపోర్ట్. అడాప్ట్, ఎస్పోజ్డ్ మీన్స్ ఏంటంటే అడాప్ట్ అనమాట. అంటే ఈమెను ఇదిన్నా ఎవరు అడాప్ట్ చేసుకుంటారంటే ఉషా కిరణ్ వారి పేరెంట్స్ అడాప్ట్ చేసుకున్నారు. ఉషాయ్ అట్లాగే ఉషా వారి పేరెంట్స్ యమునను చూసినట్టు వాళ్ళు అడాప్ట్ చేసుకునే మీదట వారి కుటుంబంలోనికి ఒక నూతనమైనటువంటి వ్యక్తిని వారు ఆహ్వానించబోతున్నారు. హల్లెలూయా. అది అడాప్ట్ అంటే అడాప్షన్ అంటాం. అడాప్షన్ అంటే ఏంటి? దత్తత తీసుకుంటూ ఉంటారు. ఇది దత్తత కాదు, కానీ అడాప్ట్ అంటే ఒక ఎస్పోజ్డ్ మీన్స్ అడాప్ట్ అనమాట. అంటే తినను వారి కుటుంబ ఆయన యొక్క కుటుంబంలోనికి యమునని చూసినట్లయితే వాళ్ళు స్వీకరిస్తున్నారు భార్యగా, కోడలుగా, ఇంకా మరదలుగా వారు చూసినట్లయితే వారికి అడాప్ట్ చేసుకుంటున్నారు. దాని యొక్క అర్థం అది ప్రధానం గురించి రాయబడినటువంటి అర్థం. వివాహానికి ముందు 2 కుటుంబాలు చేసుకున్నటువంటి ఒప్పందము, ఒక చూసిన ఒడంబడిక, ఒక చూసినట్లయితే ఒక అగ్రిమెంట్ లాంటిది. ఇది అగ్రిమెంట్. వివాహం ద్వారా అగ్రిమెంట్ అవుతుంది. ఎలాగంటే భార్యాభర్తలుగా. కానీ దానికి ముందుగా కూడా ఈ రీతిగా వారిరువురు కూడా మేము చేసుకోబోతున్నామని కుటుంబాలు కలిసి చేసుకునేటటువంటి అగ్రిమెంట్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో చూసినట్లయితే ఆదికాండంలో 24వ అధ్యాయంలో అబ్రహాము తాలూకా కుమారుడు ఉన్నాడు. అబ్రహాముకి లేక ఒక కుమారుడు పుట్టాడు. దేవుడు వాగ్దానం చేశాడు, ఒక కుమారుని ఇచ్చాడు, ఇస్సాకు అనే కుమారుని. అదంతా రెఫరెన్స్ చెప్పడానికి సమయం చాలదు కాబట్టి మీకు డైరెక్ట్గా నేను చెప్తున్నా. అబ్రహాముకు ఒక కుమారుని ఇచ్చాడు దేవుడు. కుమారుని ఇచ్చినప్పుడు కుమారుడు చక్కగా ఎదుగుతున్నాడు. ఎదిగినప్పుడు యవ్వన వయసు వచ్చింది, పెళ్లి వయసు వచ్చినప్పుడు పెళ్లి కూతురు కావాలి. అయితే అబ్రహాము అన్యుల దేశంలో, అంటే తనది కాని జనాంగం మధ్య నివసిస్తున్నాడు. దేవుని ఎరగనటువంటి ప్రజల మధ్య నివసిస్తున్నాడు. అబ్రహాము దేవుని ఎరిగినటువంటి కుమారుడు, దేవుని ఎరిగినటువంటి వ్యక్తి.
కానీ ఆయన నివసించేది ఎక్కడ అంటే దేవుని ఎరగనటువంటి ప్రజల మధ్య నివసిస్తున్నాడు. తీసుకుని వెళ్తారు. ఇప్పుడు అడుగుతారు, మీరు చెప్పండి. సాధారణంగా ఏం చేస్తారంటే పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు అంటే అమ్మాయి అబ్బాయిలు చూసి సెలెక్ట్ చేసుకుంటారు. ఎట్లాగా ఏదో ఎస్ఆర్ నో చూపిస్తామంటారు. కానీ ఇక్కడ ఈయన ఎలియాజర్ తిన్నగా ఎక్కడికి వెళ్ళాడంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాడు. ఆ తండ్రి దగ్గరికి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇట్లాగ వచ్చి నీ పని మీద వచ్చానని చెప్పినప్పుడు అట్లాగా అయితే అప్పుడు వారు అంటారు కదా, లాభాన్ని బెతీరా, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, ఇది దేవుడే జరిగిస్తున్నాడు కాబట్టి మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పలేమని చెప్తారు. హల్లెలూయా. చెప్పలేమని చెప్పినప్పుడు తర్వాత వాళ్ళకి సరే అంటే అక్కడికి సగం ఒప్పుకున్నట్లే. ఎందుకు? వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు. మరి ఇంకా అసలు క్యాండిడేట్ ఒకరు ఉన్నారు, మరి ఆమె కూడా ఒప్పుకోవాలి కదా. సరే అంతా ఒప్పుకున్న తర్వాత రెబ్కా దగ్గరికి వచ్చినప్పటికి అడుగుతారు. 57వ వచనం చూసినట్లయితే వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమన్నా తెలుసుకుందామని చెప్పుకొని రెబ్కాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు ఆమె వెళ్ళేదన్నా. నేను చాలా మంది చాలా దొంగతిరుగులు మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ రెబ్కా ఏముందంటే ఓకే ఆన్సర్ చెప్పింది వెళ్తారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ 50% తండ్రి అలాగే వాళ్ళ అన్నయ్య కూడా ఒప్పుకున్నాడు. రెబ్కా దగ్గరికి వచ్చినప్పుడు వెళతానని చాలా మంది అలా కాదు, చూస్తాను నేను రాలేదు ఇది. కానీ ఇక్కడ ఏం చేసిందంటే రెబ్కా అతను ఎలాగుంటాడో కూడా చూడకుండా, ఆ వ్యక్తి ఎలాగుంటాడో కూడా చూడకుండా, అన్ని విషయాలు కూడా దేవుని చిత్తం కాబట్టి వెళతానని చెప్పినప్పుడు రెబ్కాను తీసుకొని కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్తలో లూకా సువార్తలో ఉంటుంది. ఎవరంటే మనకు బాగా తెలిసినటువంటి మరియమ్మను ఎవరికి ప్రదానం చేశారు? యోసేపు మరియమ్మను ప్రదానం చేసుకున్నారు. వారు ప్రదానం చేసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఉంటుంది, వారు ఏకము కాకమునుపు వారు వివాహం చేసుకోవాలని ప్రదానం చేసుకున్నారు. అనగా వివాహానికి ముందుగా వారు ప్రదానం చేసుకుని వారు చూసిన త్వరలో దంపతులు కాబోతున్నారు, త్వరలో భార్యాభర్తలు కాబోతున్నారు. అటువంటి సమయంలో దేవుని పరిశుద్ధాత్మ మరియ గర్భం ధరించింది. కానీ అంటే ఈ ప్రాసెస్ అనేటటువంటిది, ఈ ప్రక్రియ అనేటటువంటిది, ఈ ప్రధాన కార్యక్రమం అనేటటువంటిది బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నది. అది చూసినట్లయితే ఈ యొక్క ఒక పురుషుడు చూసినట్లయితే పౌలు గారు అంటారు ఒక్కడే పురుషుడికి ప్రధానం అనగా క్రీస్తుకు ప్రదానం చేసిన అనగా ఈ ప్రధాన కార్యక్రమం మనకి యేసుక్రీస్తు ప్రభు వారు రాకడకు కూడా సూచనగా ఉంది. పౌలు గారు అంటారు ఆయన కొరకు ప్రధానం ఎంతమంది చేస్తారు? ఒక్కడే పురుషుని చేస్తారు. సో ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో వారికే ప్రధానం అనేటటువంటిది చేసుకోవడం జరుగుతుంది. అందుకే పౌలు గారు అంటారు ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకి ప్రదానం చేసినట్లుగా మిమ్మల్ని అంటారు. అనగా యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చి మొట్టమొదటిసారి భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా వధువు సంఘముగా ఆయన వరుడుగా వస్తాడు, మనల్ని అందరినీ కూడా వధువుగా సిద్ధపరుస్తున్నాడని పౌలు గారు చెప్తున్నారు. కనుక ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు ప్రదానం చేస్తున్నట్లుగా మనల్ని అందరినీ కూడా సంఘమంతా కూడా దేని కొరకంటే ఆయన రాకడ కొరకు ప్రదానం చేసుకొని చూసినట్లయితే ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నామని దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రధాన కార్యక్రమం అనేది పెండ్లి కొడుకు పెండ్లి కుమార్తె వరుడు వధువు కొరకు ఎట్లాగైతే వారు సిద్ధపడుతున్నారు వివాహం చేసుకోవడానికి, అట్లాగే యేసుక్రీస్తు ప్రభు వారు రాకడ వస్తుంది. అది గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఆయన కొరకు వధువుగా ప్రభువుని అంగీకరించిన వారందరూ కూడా సిద్ధపడబోతున్నారు. దానికి సాదృశ్యమే ఈ ప్రధానం కూడా. కనుక ఈ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మహాకృపను బట్టి వీళ్ళని ఇంకా దీవించి ఆశీర్వదించాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రధానం అనేటటువంటి కార్యక్రమము దేవుడే ఏర్పాటు చేశాడు. దాన్ని త్వరలో రానన్నప్పుడు మనం కూడా ఆయన కొరకు మనం సిద్ధపడాలి. ప్రభువుని అంగీకరించిన వారు కూడా త్వరగా ప్రభువుని తెలుసుకుంటే మంచిదని తెలియజేస్తాను. కనుక ఈ ప్రధానం ద్వారా ఈ కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచాలని ప్రార్థన చేసుకుందాం. సమయంలో మరి పాస్టర్ గారు ప్రార్థన మిర్సిమార్ గారు మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా చూస్తున్నా కళ్ళారా సరికొత్త స్నేహం తరిచేరా అలికిడి చేసి నాలో అడగని ప్రశ్నే
ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేనా నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగా నీలో చూస్తున్నా మందారా మందారా కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం పరిచేరా కొత్త కథలే మొదలైనయే చిన్ని గుండెలే తుళ్ళిపడనే లేత లేత స్నేహాలేవో చెరిగిపోనే ముద్ర వేసి మూత మూసి దాచలేని ఆశలేవో చిందులేసి మచ్చలేని స్వచ్ఛమైన భావాలేవో గురకలేసి ఇది మీ వలన జరిగిన కార్యం నన్ను ప్రభా దేవా నన్ను స్తోత్రాలేసు మీ సన్నిధిలో నన్ను ప్రభా యమునను వశీకరణ నన్ను ప్రభా త్వరలో నన్ను ప్రభా భార్యాభర్తలుగా మీరు జతపరచబడబోతున్న విధానం బట్టి మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి ఇది దినాన వారి ఇరువురు ప్రధాన కార్యక్రమం ద్వారా ఇరు కుటుంబాలు బంధుమిత్రుల సమక్షంలో తండ్రి నన్ను ప్రభా సంఘం మధ్య వారిరువురిని కూడా నన్ను ప్రభా ప్రధాన కార్యక్రమం ద్వారా ఒకరికొకరు తండ్రి భార్యాభర్తలుగా నన్ను ప్రభా చేసుకున్నట్టుకు ఈ ప్రధాన కార్యక్రమం ద్వారా మీరు మయం పొంది ఉన్నారని నమ్మి మీకు కృతజ్ఞతలు చేసిన బిడ్డలిరువుని దీవించిన కుటుంబాన్ని దీవించిన వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి వచ్చే సోమవారం నాటికి నన్ను ప్రభా వారిరువురిని కూడా దంపతులుగా మీరు సిద్ధపరుచున్న విధానం బట్టి మీకు వందనాలు చేస్తూ మహిమ ఘనత ప్రభావం మీ నామనికే చెల్లించుకోవచ్చు మా ప్రభువును రక్షకుడు నేసేద్దామని వేడుకుంటున్నాం తండ్రి ఆమెను మన పరమ తండ్రి దేవుని ప్రేమైన కుమారుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సావాసం కూడిన మనకు అందరికీ సమస్త పరిశుద్ధులకు మరి ముఖ్యముగా ఈ ప్రధాన కార్యక్రమం ద్వారా ఒకరినొకరు పరస్పరము ఏకీభవించి అంగీకరించుకొని భార్యాభర్తలు చేసుకోవడానికి అంగీకరించిన ఇరు కుటుంబాలకు వివాహ బంధం ద్వారా జతపరచబడబోతున్నటువంటి వర్షాయికి యమునకు ప్రభు రాకడ వరకు సదాకాలం తోడేయండి నడిపించును గాక ఆమేన్ ఆమేన్ God bless you. అందరికీ వందనాలు. సమయం మంచి సమయం నిన్ను పాడే సమయం మంచి సమయం కష్టమైన కష్టమైన
You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Na tora, nilara, aradya. పదముని వైపులా పరుగునిదే కదా తనువు తెరనీదుగా చేరుకో త్వరగా మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య గరిగ బగరి దని దని డబద గరిగ బగరి దని దని దద దని దద దని దద దని దద మగ మగ దబద దద దని దని బగరి దద బగరి గ బగద బద దని దగరి బగద బగరి దద బగరి గ బగరి గ దద బగరి గ దద దద బగరి దని గ బద సా ఈ పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరేమిటో ఇలాగే ఉండాలి నీతోనే దూరాలు తీరాలు లేవే ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఏదో అనాలండి ఇంకా వినాలండి నీ ఊహ మల్లింపులో నా దాకా చేరింది నాకు కూడా బాగుంది నీ ప్రేమ కవ్వింపులో నీలానే మరానే అంటానే నువ్వంటూ నేనంటూ లేనే మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఎందుకంత ఇష్టం నేనంటే ఎందులోన గొప్ప నేను నీకంటే ఎంత ఎంత నచ్చుతుందో నీ పెదాలు నన్ను మెచ్చుకుంటే
అదెందుకంటే అందుకే అదంతే. ఆల్ ద బెస్ట్ పలికే అందమైన కళ్ళు నాలో కాంతి నింపుతున్నవి. చేయి చేయి కలిపి వెల్ డన్ అన్న వేళ్ళు దిల్ గిటారు మీటుతున్నవి. సొంతైనులాగా పొంగుతోంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నువ్వొచ్చినాకే మొదలయ్యాయి జిందగీలో హ్యాపీ డేస్. లేడీ లక్కు నువ్వే నా లేడీ లక్కు నువ్వే. లేడీ లక్కు నువ్వే నా లేడీ లక్కు నువ్వే. అనుదినం చనువుగా పలకరించవే, మనసులో మనసుగా పరిమళించవే. అడుగులో అడుగులా అనుసరించవే, కళకళ కలలకు వెలుగు పంచవే. నన్ను నేను గిల్లి చూడనా నమ్మలేని తీరుగా, నీకు లాంటి అద్భుతం ఇలా భూమిద ఒక్క నాకే దొరికెనా. చల్లని కన్నులా వెన్నెల కన్నెల నీదయే తాకగా, నా హారోస్కోప్ మారిపోయే జీరో నుంచి హీరోలాగా. లేడీ లక్కు నువ్వే నా లేడీ లక్కు నువ్వే. 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 ఎందుకంత ఇష్టం నేనంటే, ఎందులోన గొప్ప నేను నీకంటే. ఎంత ఎంత నచ్చుతుందో నీ పెదాలు నన్ను మెచ్చుకుంటే. అదెందుకంటే అందుకే అదంతే. నా మాట పైకి చెప్పనంటూ లోపలేమో నన్ను ఒప్పుకుంటూ నువ్వలా ప్రేమించవే. ముద్దు ముద్దుగా తిట్టుకుంటూ ఉండరున్నా నన్ను తప్పుకుంటూ సరేలే ఊరించవే. గుప్పెడంత గుండెకెంత గుట్టు, ఎందుకంట దానికంత పెట్టు. నీకు నువ్వే చేయి చేయి పట్టేదాకానే వేచి ఉంటానులే. ధీరే ధీరే తూ धीरे धीरे तू दिलो आ गई, मेरा दिल ले गई. धीरे धीरे तू दिलो आ गई, मेरा दिल ले गई. నిండుగా కళ్ళలో నీదే కళ, నిజమై నన్నది చేరేదెలా. రెడీగా ఉన్నదే నీ వెన్నెలా, చల్లగా నన్నది తాకేదెలా. లోకమంతా నన్నే చూసే దురు చూపై మిగిలానే, తలుచుకుంటూ నిన్నే నిన్నే. నువ్వు లేని నీ ఊహల్లో క్షణాలన్నీ గడిపానే, అంతకన్నా పనే లేదులే ఈ ఆవారాకి. ధీరే ధీరే తూ దిల్లో ఆ గయి, मेरा दिल ले गई. धीरे धीरे तू
కంటే భాష ఉందా తెలుసు కదా పాపమంటే ఆగుతుందా తెలుసు కదా ఎప్పుడు ఇలా లేదుగా మరి కొత్తగా కలలు కలిసి రాగా ఉప్పెనే అమ్మాయకంగా అమ్మాయిలాగా ఎదురు పడుతురాగా ఎప్పుడు ఇలా లేదుగా మరి కొత్తగా కలలు కలిసి రాగా ఉప్పెనే అమ్మాయకంగా అమ్మాయిలాగా ఎదురు పడుతురాగా హే ఊవనదా ఊరుకోదా ఊహల్లోనే ఊసుపోదా అవుననదా మానుకోదా నిన్నే కోరుకోదా తప్పు నీదే కానే కాదా చాలి కూడా లేనే లేదా చెప్పుకుంటే తగ్గిపోదా భారం తీరదా హే సొగసు చూడతరమా చాలదే సమయమా పగలమా ప్రేమతో సులువు కాదులేమా కౌగిలే ఖాళీ నింపుతామా సొగసు చూడతరమా చాలదే సమయమా పగలమా ప్రేమతో సులువు కాదులేమా కౌగిలే ఖాళీ నింపుతామా మళ్ళీ మళ్ళీ పడ్డాను ఈ చోటే మళ్ళీ మళ్ళీ పడ్డాను నీ పాటే మళ్ళీ మళ్ళీ వింటాను నీ మాటే నీ మాటే మళ్ళీ మళ్ళీ ఉంటాను నీతోటే పాటే నీతో పాటే తెలుసు కదా ఆపమంటే ఆగుతుందా తెలుసు కదా దీనికంటే భాష ఉందా మాట తీరంత నాదిలా ఉందిగా నీ దాచలేనంత ఇష్టమే చూపగా కళ్ళలోనే రాసి ఉందా చెప్పకున్నా తెలుసుకోగా తప్పు నీదే కానే కాదా చాలి కూడా లేనే లేదా చెప్పుకుంటే తగ్గిపోదా భారం తీరదా హే సొగసు చూడతరమా హే సొగసు చూడతరమా హే సొగసు చూడతరమా చాలదే సమయమా పగలమా ప్రేమతో సులువు కాదులేమా కౌగిలై ఖాళీ నింపుదామా మళ్ళీ మళ్ళీ పడ్డాను ఈ చోటే మళ్ళీ మళ్ళీ పడ్డాను నీ పాటే మళ్ళీ మళ్ళీ వింటాను నీ మాటే నీ మాటే మళ్ళీ మళ్ళీ ఉంటాను నీతోటే పాటే నీతో పాటే It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పర్లే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే హ్యాపీగా గడిపెల్లా ఏ ఫారెన్ నో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ a family party. It's a family party.
గల్లంతే అయినదే గల్లంతే గల్లంతే నీ కళ్ళే గల్లంతే చేసరే గల్లంతే గల్లంతే దిల్లంత గల్లంతే